ఇప్పుడు నంద్యాల లాంటి పట్టణాలు కూడా ఒక జిల్లా కేంద్రమైంది. కర్నూలు పక్కన నుండి కూడా నంద్యాల ఒక జిల్లా కేంద్రమైంది. ఇప్పుడు మార్కాపురం జిల్లా చేయాలనే ఒక ఆకాంక్ష, అక్కడ ఉన్న అనుకూలత, కొంతవరకు సానుకూలత ఉంది. అనేక ప్రతిపాదనలు వస్తున్నాయి. హిందూపురం లాంటిది, లేకపోతే మన మదనపల్లి లాంటి చోట్ల, లేకపోతే అలాంటి చోట్ల వస్తున్నాయి. రాయచోటు చేశారు. ప్రొద్దుటూరు రాయలసీమలో ప్రముఖమైన పట్టణ కేంద్రంగా ఉండి కూడా మనం జిల్లా సాధించుకోలేకపోతే అది బాగుండదు. ఎందుకంటే కడపకు దగ్గరగా ఉందనేది ఒకటే కాకుండా మనకేమైందంటే ఇప్పుడు చుట్టూ ఒక 50 కిలోమీటర్ల సర్కిల్లో ఉండే ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉంటుంది. ఇది ప్రముఖ వ్యాపార కేంద్రము. ఇంకా సాంస్కృతికంగా దీనికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అనేక కళలకి పుట్టినీళ్ళు లాంటిది. బంగారు ప్రొద్దుటూరు అంటారు. ఇక్కడ బంగారు వ్యాపారం బాంబే తర్వాత మనం జరుగుతుంది. అలాగే సాంస్కృతిక పరంగా మనము మైసూరు దసరా ఉత్సవాల తర్వాత మన ప్రొద్దుటూరే ప్రతీతిగాంచింది. కాబట్టి ఇన్ని రకాల ప్రత్యేకతలు ఉన్నటువంటి ప్రొద్దుటూరు జిల్లా కేంద్రంగా చేసుకుని మనకు ఇక్కడ సుగమంచిపల్లెలు అక్కడ నుంచి జనాలు కడప పోవాలంటే మనకు రావడం ఈజీ. ఇక్కడ బీకోడు లాంటి బద్దెల్లో కూడా అక్కడికి రావడం ఈజీ, కానీ కడప పోవడమే కష్టం అవుతుంది. కాబట్టి ఇది అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మనం ఇప్పుడు సాధించుకోకపోతే తర్వాత భవిష్యత్తులో కూడా మళ్ళీ రీఆర్గనైజేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం దీనందరం కూడా ఇది మనది, మన ప్రతి ఒక్కరూ దీనిలో భాగమే అనుకోవాలి తప్ప ఇది కులాలు మతాలకు సంబంధించింది కాదు. ఇది మన ప్రాంతానికి సంబంధించిన విషయంగా అందరూ భావించాలి తప్ప ఇది కులాలకు మతాలకు సంబంధించిన విషయమే కానే కాదు. ఈ ప్రొద్దుటూరు జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరి బాధ్యత ఈ జిల్లా సాధించుకోవడం. కాబట్టి అందరూ దయచేసి ఇది ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి దీనికి పాటుపడాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.